మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం ఉండే జాతకాలు ఎట్లా ఉంటాయి? ఉదాహరణ జాతక చక్రం 2008 మార్చి నెల. వీరిది మేషలగ్నం. లగ్నాధిపతి కుజుడు కారకా ప్లేస్లో మిథున రాశిలో ఉన్నారు, ఆరుద్ర నక్షత్రంలో. వీరు ఆలోచన రాహు నక్షత్రం కాబట్టి రాహువు ప్లస్ కుజుడు నిలకడలేనివి, కొంచెం అగ్రెసివ్ ఆలోచన ఉంటుంది. ఇది ఫస్ట్. తర్వాత లక్ష్మీ కటాక్షం అనేటప్పటికి 4వ స్థానం 9వ స్థానం అంటే చతుర్థం సుఖస్థానం భాగ్యస్థానం చూడాలి. మరి ఈ జన్మజాతక చక్రానికి భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారు. ఇది వెరీ గుడ్. భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటే వెరీ వెరీ గుడ్. అది గురుడు. కాలపురుష కుండల చక్రానికి మేషలగ్నం మొదటి లగ్నం. మరి ఈ కుజుడు గురుడిని చూస్తున్నారు, గురుడు కుజుడిని చూస్తున్నారు. ఇక్కడ అంటే లగ్నాధిపతి కుజుడుని గురుడు చూస్తున్నాడు, గురుని కుజుడు చూస్తున్నారు కాబట్టి మంచిది. అట్లాగే 1 2 3 4 5 గురుడు కూడా లగ్నాన్ని చూస్తున్నారు. ఇది మంచిదే. మనిషి తత్వం మంచిదే. కాకపోతే లగ్నాధిపతి కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచన విషయంలో తొందరపాటు ఇవన్నీ ఉంటాయి. లగ్నాన్ని గురుడు చూస్తున్నారు కాబట్టి వెరీ గుడ్. మరి ఈ గురుడు శుక్ర నక్షత్రంలో అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి నక్షత్రం ఉన్నారు. ధనానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి వీరికి 100% లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇది ఒకటి పెడితే ఏ జాతకానికైనా లక్ష్మీ కటాక్షం బాగుండాలి, బాగా కలిసి వస్తుంది అనేది చంద్రగురుల్ని తీసుకోవాలి. అలాగే కర్కాటక రాశి, ధనుస్సు రాశి. చంద్రగురులు ఒకరినొకరు చూసుకుంటున్న జాతక చక్రంలో లేదు 3 11 లేదా 5 9 ఉంటే 3 11 అంటే చంద్రుడు సప్తమంలో స్థితి పొందారు చిత్తా నక్షత్రంలో. మళ్ళీ లగ్నాధిపతి నక్షత్రంలోనే చంద్రుడు స్థితి పొందారు. చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నారు. ఇది వెరీ గుడ్. మరి ధనం అనేది ఈ అమ్మాయి సొంతంగా మంచి ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. అట్లాగే ఈ అమ్మాయి జన్మించాక తండ్రికి బాగా కలిసి వస్తుంది. లగ్నాన్ని గురుడు కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ చూస్తే, రవి చూస్తే అథారిటేటివ్ పర్సన్గా ఉంటారు, కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటారు. అదే చంద్రుడు చల్లనివాడు. చంద్రుడు చూస్తే లగ్న నక్షత్రంలో చంద్రుడు చూస్తే మరి వీరి జీవితం 100%. చంద్రుడు తల్లికి కారకుడు కాబట్టి తల్లి పెంపకంలో ఉంటారు. 100% మంచిది. చతుర్థాధిపతి అయ్యి ఈరోజు చెప్పేది సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షాలు ఎలా ఉంటాయనేది. చతుర్థాధిపతి భాగ్యాధిపతి ముఖ్యమైన వారు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి ముఖ్యమైన వారు. అట్లాగే కర్కాటక రాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ మీ చతుర్థాధిపతి మీ భాగ్యాధిపతి ఉండి చూడండి. కర్కాటక రాశిది 1 2 3 4 5 6 భాగ్యాధిపతి. వీళ్ళిద్దరూ 6 8 ఆ యాంగిల్లో వస్తారు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి. మరి వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నా, వీరిద్దరూ కలిసి ఉన్నా
లేదా వీరిద్దరూ 3, 11, 5, 9 స్థానాల్లో ఉన్న మంచి లక్ష్మీ కటాక్షం. మరి ఇది కాక దేవగురు బృహస్పతి మేషలగ్నానికి అయితే గురుడే అవుతారు. మరి వేరే లగ్నాలకి కర్కాటక లగ్నానికి గురుడే అవుతారు. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనరాశి గురుడు అవుతుంది. కానీ సహజ భాగ్యకారకుడు ధనస్సు రాశే. గురుడు చూస్తూ ఉన్నట్లయితే మీ చతుర్థాధిపతిని కానీ మీ భాగ్యాధిపతిని కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండి గురుడు చూస్తే ఇంకా మంచి జాతకం. లేదు గురుచంద్రులు మీ చతుర్థాధిపతితో కలిసి ఉండి భాగ్యాధిపతితో కలిసి ఉన్న ఒకరినొకరు చూసుకుంటున్న ఈ యోగం వస్తుంది. మరి ఇక్కడ శుక్రుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి రాహు నక్షత్రంలో ఉన్నారు. బుధుడు కూడా రాహు నక్షత్రంలో ఉన్నారు. కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. ఈ అమ్మాయికి బుధ, శుక్ర, కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఓకే. కానీ మేషలగ్నానికి షష్టాధిపతి, తృతీయాధిపతి రాహు నక్షత్రం కాబట్టి ఈ దశ జాగ్రత్తగా ఉండాలి. ఏది బుధ మహాదశ వస్తే శుక్రుడు శతభిషం కాబట్టి రాహు నక్షత్రం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శుక్ర మహాదశ అయితే ధనాలు ఇచ్చేటప్పటికి వేరే మారినా మెంటల్ స్టెబిలిటీ కోసం చెప్తున్నది ఇది. మరి మీ జాతకాల్లో మీ పిల్లల జాతకాల్లో ప్రతి లగ్నము తీసుకుందాం. మేషం నుండి మీనం వరకు తీసుకుందాం. మేష లగ్నానికి 4 చతుర్థాధిపతి, భాగ్యాధిపతి గురుపాలిత గ్రహాలయ్యే. వెరీ గుడ్. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్న కలిసి ఉండిన వీరిద్దరూ ఇప్పుడు చెప్పిన 3, 11, 5, 9లో ఉన్న మంచి యోగం. వృషభ లగ్నానికి మళ్ళీ గురుపాలిత రాశి, శనిపాలిత రాశి అయ్యింది. వృషభ లగ్నానికి. మరి వీళ్ళిద్దరూ పరివర్తన చెందిన కలిసి ఉన్న ఇక్కడ గురుడు చూడ్డం లేదా ఒక శనినే గురుడు చూస్తూ ఉన్నా ఇది వర్తిస్తుంది. మిథున లగ్నానికి 2 శనిపాలిత గ్రహాలే. వీళ్ళిద్దరూ కలిసి ఉండి గురుడు సహజ భాగ్యకారకుడు గురుడు చూస్తుంటే మిథున లగ్నం వారికి వెరీ గుడ్ పొజిషన్. ధన విషయంలో ఫాస్ట్గా సంపాదించేస్తారు. మరి కర్కాటకం, మీనం, తులారాశి, మీనరాశి. శుక్రుడు మీనరాశిలో వచ్చి పొందుతారు. శని భగవానుడు తులారాశిలో వచ్చి పొందుతారు. శనిపాలిత గ్రహం, గురుపాలిత గ్రహం. ఇది కూడా మంచిదే. వీళ్ళిద్దరూ పరస్పర దృష్టి ఉన్నా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా వెరీ గుడ్. సింహరాశి 4th ప్లేస్ వృశ్చికం, 9th ప్లేస్ మేషం. 2 ఒకటే కుజుడు అధిపతి వచ్చారు. ఈ కుజుడిని సహజ భాగ్యకారకుడు కంపల్సరీ చూడాలి. లేదా ఈ లగ్నానికి కుజచంద్రులు కలిసి ఉన్న మంచి స్థానాల్లో గురుడు చూస్తూ ఉంటే చంద్రమంగళ యోగం వస్తుంది, గజకేసరి యోగం వస్తుంది. గురుడు ఇలా ఉండి చంద్రుడు కుజుడు కలిసి ఉండి గురుడు 3, 11లో ఈ గ్రహాలు ఉంటే ఇది మహారాజ యోగం. ఒకవేళ ఒకళ్ళొకళ్ళు పరస్పర దృష్టి ఉంటే గజకేసరి యోగం. మరి ఇంకా కన్యా లగ్నానికి ధనస్సు, వృషభం గురుపాలిత, శనిపాలిత. సహజ భాగ్య స్థానం ధనస్సు, సహజ ధనస్థానం వృషభం. వీరిద్దరూ కలిసి ఉన్న ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్న 100% ధనయోగం ఉంటుంది కన్యా లగ్నానికి. తులాలగ్నం శనిపాలిత గ్రహాలే 2 ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఉండి తులాలగ్నం ఈ భాగ్యంలో కలిసి ఉండి గురుగ్రహం చూస్తూ ఉంటే 100% మంచిది. అలాగే మకర రాశి అధిపతి శని భగవానుడు
సహజ చంద్రుడు 3-11లో ఉన్న 5-9లో ఉన్న లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అట్లాగే వీడికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రజల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. వృశ్చిక లగ్నం శనిపాలిత గ్రహం గురుపాలిత గ్రహం, కుంభం కర్కాటకం. ఇలా ఉండి గురుగ్రహం చూస్తే 100% వెరీ గుడ్. ఇప్పుడు ఇదే వృశ్చిక లగ్నం అనుకుందాం. ఫస్ట్ తీసుకున్న జాతకం చెప్పివేశాను ఈ అమ్మాయిది. వీరికి గురు మహాదశలో మంచి ధనం అనేది గురు మహాదశ స్టార్ట్ అయినప్పుడే వచ్చేస్తుంది. మరి ఈ లగ్నం తీసేద్దాం, వృశ్చిక లగ్నం తీద్దాం. మేషలగ్నం అయింది, వృశ్చిక లగ్నం తీద్దాం. మేషలగ్నం కాలపురుష శంకరుడికి హెడ్ అయితే వృశ్చికం కింద భాగం. వృశ్చికం అంటే వెరీ సీక్రెట్ లగ్నం ఇది, అష్టమ లగ్నం కాబట్టి వాళ్ళు చేసే పనులు ఎవరికి తొందరగా అర్థం కాదు. మరి గురుడు తులారాశిలో ఉన్నారనుకోండి, కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అయ్యారు చంద్రుడు. భాగ్యాధిపతి వెళ్ళి చతుర్థంలో ఉండి, చతుర్థ కారక ప్లేస్లో ఉండి, ఈ గురుడు తులారాశిలో ఉండి 1 2 3 4 5 3-11లో ఉంటే 3-11లో ఉంటే 1 2 3 4 5 6 7 8 9 5-9లో ఉంటే 3-11 కాదు 5-9లో ఉంటే, అంటే చంద్రుడు ఎక్కడైనా ఉండాలి, గురుడు ఇక్కడ ఉన్నప్పుడు 3-11 5-9 వీరికి మంచి ధనయోగం 100% ఉంటుంది. ఎందుకు? భాగ్యాధిపతి చంద్రుడు అయ్యి చతుర్థంలో ఉండి గురు వీక్షణ పొంది, గురుడికి చంద్రుడికి 5-9 ఉండడం వల్ల వీరికి 100% మంచి ధనయోగాలు ఉంటాయి. ఇలా తీసుకోండి. మరి మాకు ఇలాగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి లేరండి, లేనప్పుడు చంద్రగురులనన్నా తీసుకోండి. తీసుకున్నట్టు ఎందుకు? సహజ కర్కాటక రాశి చంద్రుడు, సహజ భాగ్యరాశి ధనుస్సు, ఈ 2 గ్రహాలు మీకు కలిసి ఉన్న ఒకరినొకరు చూసుకుంటున్న ఆ లగ్నం గురుపాలిత లగ్నం అయితే 100% యోగం. ఇది గజకేసరి యోగం, ఇదిలా ఉంటుంది. లేదండి, మీ జన్మ జాతక చక్రంలో మేషం అనుకోండి, కర్కాటకంలో ఏదైనా గ్రహాలు, ధనస్సులో ఏదైనా గ్రహాలు ఉండి వాళ్ళు ఒకరికి ఒకరు, ఇప్పుడు మేషలగ్నం కర్కాటకంలో గురుడు ఉచ్చ, అప్పుడు చంద్రుడు కన్యారాశిలో ఉండాలి, అప్పుడు 3-11 అయింది, ఇది యోగమే. లేదు 1 2 3 4 5 చంద్రుడు వృశ్చిక రాశి నీచి పడతాడు, పట్టినప్పటికీ మంచిదే. అయితే గ్రహాలు నీచి పడితే అంత బలాన్ని ఇవ్వవు, గ్రహాలు ఎప్పుడు ఉచ్చులోనే ఉండాలి, ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క లగ్నం తీసుకుని వెళ్ళిపోతుంటే మనకి ఇలా ఎన్నివైనా చెప్పచ్చు. ఇప్పుడు మకర లగ్నం చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, గురుడు మేషంలో ఉన్నారు, గురుడు మేషంలో ఉన్నారు. మరి చతుర్థం ఎవరికి? ఇందాక చెప్పింది చంద్రుడు, అంటే చంద్రుడు భావకారకల్లో గురువు ఉన్నారు. చంద్రుడు ధనస్సు రాశిలో ఉన్నారు, గురు రాశిలో 1 2 3 4 5 ఒకరికొకరికి 5-9లో ఉన్నారు. మరి ఈ కుజుడు చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఎవరు? బుధుడు, కుజబుధులు అవుతారు. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉన్నట్లయితే
గురుడు చూస్తున్నట్లయితే మంచిది. లక్ష్మీ కటాక్షానికి చాలా రకాలుగా ఇలా ఉంటుంది. మరి కొన్ని లగ్నాలకి చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఒకరే కదండి. అవును, ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను. ధనస్సు లగ్నానికి సారీ సింహ లగ్నానికి కుజుడొచ్చాడు. గురుపాలిత లగ్నాల్లో, శనిపాలిత లగ్నాల్లో కుంభ లగ్నానికి శుక్రుడు వచ్చాడు. కుంభలగ్నం అనుకోండి, శుక్రుడు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయ్యారు, ఒక్కరే అయ్యారు. అప్పుడు శుక్రుడు తులారాశిలో ఉండాలి, వృషభంలోన ఉండాలి. లేదు కుంభలగ్నం అయ్యి చంద్రుడు వృషభంలో ఉంటే ఇది దిగ్బలం. గురుడు 1, 2, 3 కర్కాటకంలో ఉంటే ఇది చాలా మంచి లక్ష్మీ యోగం. కుంభలగ్నానికి ద్వితీయాధిపతి లాభాధిపతి అయ్యాడు గురుడు. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇదే కుంభలగ్నానికి శుక్రుడు భాగ్యాధిపతి కాబట్టి శుక్రుడు శుక్రస్థానంలో ఉండి చంద్రుడు మిథునంలో ఉంటే 1, 2, 3, 4, 5 5, 9 వచ్చాయి కాబట్టి ఇది కూడా లక్ష్మీ కటాక్షమే. ఇలా కూడా తీసుకోండి. 2 రాశులు పరంగా చూసుకుంటే శనిపాలిత రాశులు అయ్యాయి. వీరికి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఇలాగా ప్రతి లగ్నానికి మీరు చూసుకోండి, మీ లగ్నం ఏంటి, మీ మేష లగ్నం చతుర్థాధిపతి చంద్రుడే, భాగ్యాధిపతి గురుడు. ఇది సహజంగా నేను ఇక్కడ చెప్పింది. లేదు మాది తులాలగ్నం అండి, తులాలగ్నం చతుర్థాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి ఎవరు, బుధుడయ్యాడు. మరి ఈ శని భగవానుడు కర్కాటకంలో ఉంటే వెరీ గుడ్. మరి భాగ్యాధిపతి బుధుడు వ్యయ స్థానం పొందిన శనికి బుధుడికి 3-11 వస్తుంది. వెరీ గుడ్ లక్ష్మీ కటాక్షం ఇది. ఇట్లా తీసుకోండి, అన్నీ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా జన్మజాతక చక్రంలో మాకు లక్ష్మీ కటాక్షం ఉందా లేదా అది మీరే ఇప్పుడు చెప్పిన విధంగా, నేను చెప్పిన విధంగా వేసి చూసుకోండి, అర్థమైపోతుంది. సింపుల్. మీ చతుర్థాధిపతి కుంభలగ్నం, మీ భాగ్యాధిపతి ఒకరే అయ్యారండి. అయినప్పుడు శుక్రుడు ఇక్కడే ఉన్నారు, మీ చతుర్థాధిపతి శుక్రుడు ఇక్కడే ఉన్నారు. అప్పుడు చంద్రుడు మిథునంలో ఉంటే 5-9 అవుతుంది. లేదు సింహంలో ఉండాలి, 3-11 అవుతుంది. వీళ్ళిద్దరి మీద సహజ భాగ్యకారకుడు గురు వీక్షణ ఉంటే మరి గురుడు కూడా సింహరాశిలో ఉన్నారండి. ఇప్పుడు శుక్రుడికి గురుడికి 3-11 అవుతుంది. అట్లాగే చంద్రుడికి గురుడికి 3-11 అవుతుంది. ఇది మంచి లక్ష్మీ కటాక్షం. ఇది లక్ష్మీ కటాక్షం. మరి ఆ దశలు వచ్చినప్పుడు మరింత యోగిస్తుంది. మరి సింహలగ్నం తీసుకుందాం. 1, 2, 3, 4 కుజుడే అయ్యాడు. 5, 6, 7, 8, 9 మళ్ళీ కుజుడే అయ్యాడు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. 1, 2, 3, 4, 5 ఉచ్చు పొందుతాడు 6లో ఉంటే. 6లో ఉంటే ఉచ్చు పొందుతాడు ఎవరు, సింహలగ్నం చతుర్థాధిపతి, భాగ్యాధిపతి కూడా అంతే. మరి ఈయన మీద సహజ భాగ్యకారకుడు గురుదృష్టి ఉండి తీరాలి. ఉంటే ఇది లక్ష్మీ కటాక్షంగా వివరించవచ్చు. మరి
కర్కాటక లగ్నం 1 2 3 4 5 కుజుడు స్వక్షేత్రం 6 7 8 9 గురుడు స్వక్షేత్రం వెరీ గుడ్. ఇలాగా తీసుకోండి. లేదా ఇందాక చెప్పిన విధంగా మీకు చతుర్థాధిపతి మీ భాగ్యాధిపతి కలిసి ఉన్నారా, లేకపోతే ఒకరొకరు పరస్పర వీక్షణ ఉందా, ఒకరి నక్షత్రాల్లో ఒకరు ఉన్నారా, లేకపోతే వీరిద్దరూ కలిసి ఉంటే సహజ భాగ్యకారకుడు చూసుకుంటున్నాడా, ఇది లేదు సహజ చంద్రుడు సహజ గురుడు చూసుకుంటూ ఉన్నారా, జాతక చక్రంలో 3 లైన్లో ఉన్నారా, 3 11లో ఉన్నారా, 511లో ఉన్నారా, ఇది గుడ్. ఇది లేదు కర్కాటక రాశిలో మీ భాగ్యాధిపతి కానీ మీ చతుర్థాధిపతి కానీ ఉన్నారా, ధనుస్సు రాశిలో మీ భాగ్యాధిపతి కానీ మీ చతుర్థాధిపతి కానీ ఉన్నారా, గురుడు చూస్తూ ఉన్నారా, అప్పుడు సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీకు 2-3 జాతక చక్రాలు వేసి ఈరోజు ఉదాహరణ ఇచ్చి ఉన్నాను. మీ జాతక చక్రాన్ని మీరు వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి విని అర్థం చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి చూస్తే అర్థమవుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది లక్ష్మీదేవి విష్ణు భగవానుడు కలిస్తే వచ్చేదే. మీ చతుర్థాధిపతి మీ భాగ్యాధిపతి ఈ ఇద్దరు కూడా చాలా ముఖ్యం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం.